జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా ముందుకెళ్తారు. అందులో భాగంగా మా ఉద్యమి సభ్యత్వం మొట్టమొదటి సంవత్సరం ప్రారంభమైనప్పుడు 94,000, గత సంవత్సరం 13 లక్షల వరకు మనం ఎదిగాం. ఈ సంవత్సరం కూడా ఆ స్ఫూర్తితోటి మరొకసారి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉండి అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ఉద్యమి సభ్యత్వం నమోదులో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు పార్లమెంట్లో మీ అందరూ చూశారు, గత ఎన్నికల్లో ఏ విధంగా అద్భుతమైన విజయం సాధించగలిగాం, ఏ విధంగా మా నాయకత్వం కూటమి ధర్మాన్ని పాటించి ప్రతి చోట మన అభ్యర్థులు గెలిచే విధంగా సహకరించారో ఈ రోజున అదే స్ఫూర్తితోటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రజలకు తీసుకెళ్లి విజయం సాధిస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన యువతకి ఇతర ప్రాంతాలకి వలసలకు వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనకి పెట్టుబడులు వచ్చే విధంగా, ఇక్కడే మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని పవన్ కళ్యాణ్ గారు దృష్టి సాధించారు, అలాంగ్ విత్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆలోచనలు, అటువంటి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి, అట్ ద సేమ్ టైం సంక్షేమం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో మేము చేసే అభివృద్ధి కానివ్వండి, మహిళా అభివృద్ధి కానివ్వండి, అంతిమంగా మన రాష్ట్రం పోటీపడి భారతదేశంలో స్వర్ణాంధ్ర విజన్ అనేది మనం చేసి చూపించి మొదటి స్థానంలో వెళ్లే విధంగా పార్టీ అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంలో ఉన్నందుకు గర్విస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.